టీచర్ వర్క్లోడ్ ఉంటుందా? ఉమ్, టీచర్ వర్క్లోడ్ కూడా నీకు యూజీసీ రెగ్యులేషన్స్లో డిసైడ్ అయి ఉన్నది. సార్ అసిస్టెంట్ ప్రొఫెసర్కి ఎన్ని పీరియడ్లు ఉంటాయి, అసోసియేట్ ప్రొఫెసర్కి ఎన్ని పీరియడ్లు ఉంటాయి, తర్వాత ఈ ప్రొఫెసర్కి ఎంత వర్క్లోడ్ ఉంటుంది, దీంట్లో టీచింగ్ వర్క్లోడ్ ఎంత, రీసెర్చ్ వర్క్లోడ్ ఎంత. ప్రతి ప్రొఫెసర్ కింద రీసెర్చ్ చేయాలని నువ్వు కంపల్సరీ పెట్టినావు కదా, రీసెర్చ్ స్కాలర్స్ ఉంటారు కదా, వాళ్ళకి ఇచ్చే టైం కూడా వర్క్లోడ్ కిందనే లెక్క కదా. సార్ వీటి అన్నింటి బట్టి నువ్వు వర్క్లోడ్ డిసైడ్ చేసినావు కదా. సార్ మరి ఇదంతా ఏందన్నట్టు దీని మీద నువ్వు మాట్లాడుతూ ఇది ఇప్పుడు ఇది కమిషన్ పరిధిలో లేని విషయం కదా, సార్ పూర్తి కమిషన్ పరిధిలో లేని విషయం ఇది. అంటే ఒక రకంగా వీళ్ళు అనవసరమైన విషయాలు పట్టుకొస్తున్నారండి నా ఉద్దేశం. అసలు కమిషన్ పరిధిలో లేని విషయాల మీద కూడా వీళ్ళు అనవసరంగా కామెంట్ చేస్తున్నారు. వాళ్ళు చదువుతున్నారా లేదా, చదివినరా? ఇప్పుడు ఎన్సీఆర్టీకి ఈక్వల్గా ఎస్సీఆర్టీ ఉన్నది. కరికులం డిజైనింగ్ కానీ, కరికులం ప్లానింగ్ కానీ, సిలబస్ కానీ ఇవన్నీ డిసైడ్ చేయడానికి. మరి దాంట్లో రెగ్యులర్గా టీచర్స్కి అయితే ట్రైనింగ్ ఇవ్వాలన్నా, ఇస్తున్నారా? ఎంతమందికి ఇస్తున్నారు ట్రైనింగ్? ఇప్పుడు టీచర్ క్వాలిటీ అంటున్నావు నిజమే. టీచర్ క్వాలిటీ పెంచడానికి ప్రభుత్వం ఏం బాధ్యత తీసుకుంటున్నది? తీసుకున్న బాధ్యత తగ్గితే కమిషన్ దాని పట్ల రికమెండేషన్స్ ఇవ్వాలి కదా. ఇవన్నీ ఇడిచిపెట్టి ఏదేదో మాట్లాడితే ఎట్లా?